మన లైఫ్ లో సార్ న్యూమరాలజీ అనేది ఎలా యూజ్ అవుతుంది? అసలు మనం సక్సెస్ కావాలంటే న్యూమరాలజీని ఎలా ఉపయోగించుకోవాలి మనం? అయితే మనకు అనేక రకాల శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా అకల్ట్ సైన్స్ లో న్యూమరాలజీ కూడా ఒక వ్యక్తికి చాలా సులభంగా సక్సెస్ అవ్వడానికి తోడ్పడుతుందండి. ఏ వ్యక్తి అయినా చూడండి లైఫ్ లో అతి తక్కువ కాలంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరుగుతుంది కదా. టెక్నాలజీకి అనుగుణంగా మనం ఈ సైన్స్ ని కనుక యూజ్ చేసి న్యూమరాలజీ ద్వారా సక్సెస్ అవ్వడానికి చాలా మంచి మార్గాలు ఉంటాయి. ఎందుకంటే న్యూమరాలజీ అనేది చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి. దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కేవలం మీ నేమ్ తీసుకోగలిగితే చాలా, టైంతో సంబంధం లేదు. అయితే ఈ న్యూమరాలజీని మనం ఎలా వాడాలి మన లైఫ్లో అంటే, చూడండి న్యూమరాలజీ అనేది మనకు క్రీస్తు పూర్వమే మన దేశంలో చాలా పాపులర్ అండి. మీకు గతంలో గనక చూసుకోగలిగితే దీన్ని కీరో డెవలప్ చేశాడు. అంటే మనకు రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ గారు ఆ పాత్ర చేశారు కదండి, విక్రమాదిత్య పాత్ర. ఆయన మరో పేరే కీరో, హీరో ఆఫ్ ద న్యూమరాలజీ అని అంటారు ఆయన్ని. అయితే ఈ కీరో గారు ఏం చేశారంటే న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి, వీళ్ళు ఏ ప్రొఫెషన్లో సెలెక్ట్ అవుతారు, వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి బిజినెస్లు చేస్తారు, ఎటువంటి రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు, వీళ్ళ లైఫ్ యొక్క ఎండింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ దశలు కూడా ఆయన దాంట్లో తెలియజేశారు. అయితే ఒక వ్యక్తికి కూడా ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఎలా తెలుసుకోవాలి వీళ్ళంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే తెలుసుకోవాలండి. న్యూమరాలజీ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 నంబర్స్ ఉంటాయండి. డేట్, మంత్, ఇయర్ 3 ఉంటుంది కదా. ఈ 3 ఉంటే సరిపోతుంది. వీటి ద్వారా మీ లైఫ్ ఏంటో మీకు తెలుసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మీ బర్త్ నంబర్ అంటే, బర్త్ నంబర్ దేన్ని అంటారంటే మీరు ఏ డేట్ లో అయితే పుట్టారో దాన్ని మీ బర్త్ నంబర్ అని అంటారు. డెస్టినీ నంబర్ అని దేన్ని అంటారంటే మీ డేట్, మంత్, ఇయర్ అన్నింటినీ మీరు ప్లస్ చేసి వెళ్ళాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఈ రోజు డేట్ చూసుకుందాం, 1/10/2024 లో పుట్టారు అంటే మీరు చూడండి ఈ వ్యక్తి యొక్క బర్త్ నంబర్ 1 అవుతుంది. డెస్టినీ నంబర్ అంటే డేట్, మంత్, ఇయర్ అన్ని కూడితే వచ్చాలి. డేట్ 1, మంత్ 10, 1 + 10 11, 11 + 2024 అంటే 8 అవుతుంది. టోటల్ మీకు 19 అవుతుంది. 19 అంటే 1 + 9, 10 అంటే 1 అంటే బర్త్ నంబర్ 1, డెస్టినీ నంబర్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కాబట్టి మీ బర్త్ నంబర్ ఏంటి, డెస్టినీ నంబర్ ఏంటి గనక మీరు తెలుసుకోగలిగితే మీ లైఫ్ని మీరు 100% తెలుసుకోగలుగుతారు. మన లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ అంటే జన్మ సంఖ్య, విధి సంఖ్య. చాలా మంది ఏమంటుంటారు, నా విధి ఇంతే, నా తలరాత ఇంతే. అది మీ డెస్టినీ నంబరే నిర్ణయిస్తుంది. ఎలా వస్తుంది అంటే మనకు ఒక గుర్ర బండికి గని చూసుకుంటే 2 గుర్రాలు ఉంటాయి. మీ బర్త్ నంబరు, డెస్టినీ నంబర్ కూడా 2 గుర్రాలు లాంటివి. ఇవి ఎలాగంటే 2 ఒకే లైన్ లో ఉన్నప్పుడే బండి సరిగా ముందుకు సాగుతుంది. ఒకటి ముందు ఒకటి వెనక్కి గనక ఉంటే ఆ వ్యక్తి లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ వరకే. కొంతమంది చాలా టాలెంటెడ్ గా ఉంటారండి, కానీ ఎదగలేరు. మీరు తెలిసిన వాళ్ళు చాలా మంది తక్కువ టాలెంటెడ్ అయి ఉంటారు, కానీ టాప్ పొజిషన్ లో ఉంటారు. కారణం ఏంటి అంటే వీళ్ళ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ అనుకూలంగా ఉండడం. ఒక వ్యక్తి బర్త్, డెస్టినీ గనక ఆపోజిట్ గా ఉంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏదో ఒక ఇష్యూస్ లో డౌన్ అవుతూనే ఉంటారు. అయితే ఈ బర్త్ నంబర్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, డెస్టినీ నంబర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, బర్త్ నంబర్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డేట్ లో అయినా పుట్టనివ్వండి, అంటే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ మంత్లో అయినా కానివ్వండి, బర్త్ నంబర్ మెయిన్ గా దేని గురించి తెలియజేస్తుందంటే మీ పుట్టుక అండి. మీ బర్త్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది, మీ నడవడిక ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి, మీ మాట తీరు, మీ బాడీ రంగు, మీ హైట్, ఇవన్నీ కూడా మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. ఓన్లీ మీ బర్త్ నంబరే తెలియజేస్తుంది. అదే విధంగా మీరు ఎటువంటి చదువులు చదువుతున్నారు, కొంతమందికి మీరు చూడండి 10th క్లాస్ వరకు వాళ్ళు ఏం సరిగా చదవరండి, తర్వాత చాలా బాగా పికప్ అవుతారు. దీనికి కారణం ఏమిటంటే మీ బర్త్ నంబర్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి బర్త్ నంబర్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన పర్సనాలిటీని తెలియజేస్తుంది. డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది, డెస్టినీ అంటే విధి అండి. మన బర్త్ నంబర్ అనేది మనం పుట్టినప్పటి నుంచి 34వ సంవత్సరం వరకు పనిచేస్తుందండి. 35 నుంచి మన డెస్టినీ నంబర్ పనిచేస్తుంది. అంటే డేటు, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే సింగిల్ గా చిట్ట చివరికి వచ్చే నంబర్ డెస్టినీ నంబర్.
డెస్టినీ నంబర్ ఎక్కడ ఉపయోగపడుతుంది ఏంటి అంటే, మీరు జనరల్ గా చాలా మంది వాళ్ళ లైఫ్ లో గమనించారో లేదో, వాళ్ళ అబోవ్ 35 తర్వాత బాగా సక్సెస్ అవుతారు. డెవలప్ అవుతారు. రీజన్ ఏంటి అంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో డెస్టినీ 35 years లో యాక్టివేట్ అవుతుంది. అది వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి డెస్టినీ నంబర్ ఎక్కడ ఉపయోగపడుతుంది? మీ ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మీ డెస్టినీ నంబర్ ఉపయోగపడుతుంది. చాలా మంది లైఫ్ లో చాలా టాలెంట్ ఉంది, సక్సెస్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళ డెస్టినీకి అనుగుణంగా ప్రొఫెషన్ సెలెక్షన్ రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ డెస్టినీ ఏం చెప్తుందో ఆ ప్రొఫెషన్ లో కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. కాబట్టి మెయిన్ గా మీ డెస్టినీ అనేది మీ ప్రొఫెషన్ ని ఇండికేట్ చేస్తుంది. మీరు ఎటువంటి ప్రొఫెషన్ లో చేస్తారు, ఎటువంటి ఉద్యోగాల్లో రాణిస్తారు అనేది మీ డెస్టినీ తెలియజేస్తుంది. ఒకవేళ మీరు బిజినెస్ చేశారనుకోండి, మీ బిజినెస్ లో ఎటువంటి వ్యక్తులతో కలిసి చేస్తే మీకు వ్యాపారాలు కలిసి వస్తాయి. చాలా మంది మనం బిజినెస్ లో పెట్టిన తర్వాత పార్ట్నర్స్ పెడతారు, మళ్ళీ మా పార్ట్నర్ మోసం చేశారు, విడిపోయారు, మళ్ళీ వాళ్ళ బిజినెస్ లో గ్రోత్ లేదు అని విడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీ డెస్టినీ మీద ఆధారపడి ఉంటాయి. మీ డెస్టినీకి అనుగుణంగా వేరే వ్యక్తి యొక్క బర్త్ నంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీ డెస్టినీ అనేది మీ బిజినెస్ గురించి కానివ్వండి, మీ ప్రొఫెషన్ గురించి కానివ్వండి, మీ పిల్లల గురించి, మీ సంతానం గురించి, మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి మీ డెస్టినీ నంబర్ తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ చూడాలి అంటే బర్త్ నంబర్ చూడాలి, ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి అంటే డెస్టినీ లైఫ్ నంబర్ చూడాలి. కాబట్టి ఇవి రెండు మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఏంటో మనకు తెలిసిపోతుంది. ప్రతి వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో అండి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. భగవంతుడు మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడంటే ఏదో ఒక కీ పాయింట్ దాంట్లో పెట్టే ఉంచుతాడండి. న్యూమరాలజీ మీకు అది తెలియజేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎటువంటి యోగాలు ఉన్నాయి, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఏం సాధించబోతారు అనేది మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి టెక్నిక్స్ మనం ఫాలో అవడం ద్వారా 100% లైఫ్ లో చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే అండి, న్యూమరాలజీని మేము చాలా వరకు నమ్మము, అది అంత మాకు అర్థం కాదు. న్యూమరాలజీ నమ్మకపోవడానికి ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్వేజ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మతానికి సంబంధించింది కాదండి, ఇది ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు. మనం సాధారణంగా ఈ మతాన్ని మేము నమ్మకపోవచ్చు, ఆ మతాన్ని నమ్మం. న్యూమరాలజీ ఈజ్ ఎ నంబర్ లాంగ్వేజ్. కాబట్టి మీరు నంబర్ గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు తమిళ్ రాదండి, కన్నడ రాదు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. మిగతా భాషలు రానంత మాత్రాన ఆ భాషలో మనకు నెగిటివ్ కనిపిస్తుందా? అది మన ప్రాబ్లం. ఎప్పుడైతే మనం నంబర్ గురించి తెలుసుకోగలుగుతామో 100% మన లైఫ్ ఏంటో మనకు తెలియజేస్తుంది. న్యూమరాలజీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అసలు మీ భూమి మీదకి ఎందుకు వచ్చారు, మీ యొక్క రోల్ ఏంటి, గోల్ ఏంటి, మిమ్మల్ని మీతో కనెక్ట్ చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు బయట అందరు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని అనుకుంటారు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే, అసలు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మీ గురించి మీకు తెలుస్తుందో మీ లైఫ్ ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి న్యూమరాలజీ మిమ్మల్ని మీతో అంతర్ముఖ ప్రయాణం చేయిస్తుంది, అంటే మిమ్మల్ని మీతో కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీతో కనెక్ట్ అయ్యారో మీరేంటో మీకు తెలుస్తుంది, బయట వాళ్ళతో ఇంకా మీకు సంబంధం లేదు. ఒక వ్యక్తి తన యొక్క నిజ స్వరూపాన్ని గురించి తెలుసుకోగలుగుతాడో 100% సక్సెస్ అవుతాడండి. ఎందుకంటే తనలో ఉండే టాలెంట్ ఏంటి, తన పవర్ ఏంటి 100% తెలుసుకున్నప్పుడు ఏ వ్యక్తి దగ్గర తల వంచి బతకాల్సిన అవసరం లేదు, తను సక్సెస్ఫుల్ గా జీవించగలుగుతాడు. ఇటువంటి సక్సెస్ గురించి వివరించేదే మీకు న్యూమరాలజీ అండి. అయితే దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయండి. వరల్డ్ వైడ్ గా వాడే మెథడ్స్ కొన్ని ఉన్నాయి, ఇండియాలో వాడే మెథడ్స్ కొన్ని. ఇప్పుడు ఇండియాలో వాడే మెథడ్స్ మనం గతంలో చెప్పుకున్నట్టు కీరో మెథడ్ వాడతారు. టోటల్ మన ఇండియా కానివ్వండి, సౌత్ ఆసియాలో, ఏషియా కంట్రీ అన్నింటిలో చాల్డియన్ మెథడ్ అనేది వాడతారు న్యూమరాలజీలో. వెస్ట్రన్ కంట్రీస్ లో వచ్చేసి పైథాగరస్ మెథడ్ వాడతారు. ఈ పైథాగరస్ అనే అతను ఈజిప్ట్ కు సంబంధించిన ఒక మెథమెటిషియన్. ఈయన పైథాగరస్ అనే అతను. ఈ కీరో అనే అతను న్యూమరాలజిస్ట్. కాబట్టి ఇండియాలో మనకు నేషనల్ వైడ్ గా వాడే టెక్నిక్ చాల్డియన్ మెథడ్ వాడతారు. ఇటువంటి సిస్టమ్ ద్వారా మీరేంటి, మీ లైఫ్ ఏంటో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా మీరు తెలుసుకోవడం ద్వారా మీకు ఏ సంవత్సరం బాగా కలిసి వస్తుంది, మీరు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఎటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవచ్చు, ఎటువంటి వ్యక్తులతో మీ సహజీవనాన్ని గడపవచ్చు, మీ యొక్క బిజినెస్ కానివ్వండి, హెల్త్ సెక్టార్, మనీ సెక్టార్ అన్నీ కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఇది న్యూమరాలజీ మనం ఫాలో అవుతే లైఫ్ కి సక్సెస్ చేయొచ్చు. 100% సక్సెస్. ఎందుకంటే ఒక 30-40 years క్రితం న్యూమరాలజీ చాలా మందికి అందుబాటులో ఉండేది కాదండి.
ఎవరు వాడేవాళ్ళు దీన్ని ఎక్కువగా? బిజినెస్ మ్యాన్లు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, విఐపీలు వాడేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మన ద్వారా ఇటువంటి సమాచారం ప్రతి గ్రామానికి కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. కాబట్టి అందరూ మీ లైఫ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. లైఫ్ మనకు సక్సెస్ కావాలని ఉంటది కదా కంపల్సరీ. 100%. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.